శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ఈక్షణం ద్విగుణం ప్రోక్తం భాషణస్యేతి వేధస అక్షిద్వే మనుష్యాణం జిహ్వాత్వైకేవ నిర్మిత. ఈ సుభాషితం యొక్క అర్థము ఇలా ఉన్నది. చూడటము మాట్లాడటము కంటే 2 మార్లు అంటే 2 టైమ్స్ ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనకు భగవంతుడు 2 కన్నులను 1 నాలికను మాత్రమే ఇచ్చాడు. అంటే చూసి కన్నులు భగవంతుడు ఇచ్చాడు. 2 కన్నులు ఇచ్చాడు, 1 కన్ను కాదు. చూసి తెలుసుకోవటము 2 తెలుసుకుంటాం మనం విషయాన్ని మాట్లాడడం కంటే. వీక్షణము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి భగవంతుడు మనకు 2 కన్నులు ఇచ్చాడు. 2 కన్నులతో తెలుసుకోండి అని. అదేవిధంగా మాట్లాడటము అనేటటువంటిది చాలా తక్కువ మాట్లాడండి అని 1 నాలుకను మాత్రమే ఇచ్చాడు. మన ఇంద్రియములను, మన దేహములో భగవంతుడు మనకు ఇంద్రియాలను ఇచ్చాడు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఇచ్చాడు. 2 కన్నులు, 2 చెవులు ఇచ్చాడు. మళ్ళీ 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. అయితే మనకు తినడానికి 1 నోరు, మాట్లాడడానికి 1 నాలుక ఇచ్చాడు. ఈ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియములలో ఆ ఇంద్రియముల యొక్క విధానంలో ఒక్కొక్క ఇంద్రియాన్ని ఎన్ని ఇచ్చాడు అనేటటువంటి మర్మాన్ని మనము కొద్దిగా గమనిస్తే, భగవంతుడు మనకు ఈ దేహాన్ని ఎంత బాగా మనకు ఇచ్చాడు సాధన చేసుకోవడానికి అని అంటే, కన్నులతో నీవు అన్నీ గమనించు, చూడు. అందులో ఏది మంచిది, ఏది చెడ్డ అనేటటువంటిది నిర్ణయించుకో. మళ్ళీ దేనిని చూడకూడదు, దేనిని చూడాలి అనేటటువంటి విషయాన్ని నీవు నిర్ణయించుకో. మళ్ళీ 2 కాళ్ళు ఇచ్చి నీవు ఆ చూసి కళ్ళతో ఎక్కడికి పోవాలి, ఎక్కడికి కాళ్ళు పోకూడదు అని నిర్ణయించుకొని ఆ కాళ్ళను ఉపయోగించుకొని భగవంతుని మందిరానికి వెళ్ళు, తీర్థ యాత్రలకు వెళ్ళు. అక్కడ నీవు సాధన చేసి పుణ్యాన్ని కట్టుకో అని చెప్పి 2 కాళ్ళు ఇచ్చాడు. 1 కాలు ఇస్తే వేగం తగ్గుతుంది, నడక సరిగా ఉండదు, ఒంటికాలి నడక. కాబట్టి 2 కాళ్ళు ఇచ్చాడు.
అదేవిధంగా 2 చేతులు ఇచ్చాడు. అయ్యా, నీవు హరివాయు గురువుల సేవ బాగా చెయ్యి, 2 చేతులతో చెయ్యి. దానము 2 చేతులతో చెయ్యి. పనిని బాగా చెయ్యి. కన్నులతో చూసి ఏ పనులను చెయ్యాలి, ఏ పనులను చెయ్యకూడదు అనేటటువంటి దానిని నిర్ణయించుకో. వీటన్నింటికంటే ముఖ్యంగా మనకు నోరు, దీనిని ఒకటే ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఒక సామెత ఉన్నది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. నోటికి అభిమాని దేవత అగ్ని. మనము కొంపలు కాల్చాలి, ఊళ్ళకు ఊళ్ళు దగ్ధమైపోవాలి అని అంటే కిరోసిన్ను, పెట్రోలు, అగ్గిపెట్ట అవసరం లేదు. ఒక్క మాట చాలు. ఒక్క మాట దావానలంగా వ్యాపించి ఊళ్ళకు ఊళ్ళే నాశమైపోయి శవాల గుట్టగా ఏర్పడుతుంది. అంటే మాట చాలా శక్తివంతమైనటువంటిది, పవర్ఫుల్. కాబట్టి నీవు చూసి ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అని తక్కువగా మాట్లాడు. అందుకే మనకు ఒక సామెత కూడా ఉన్నది ఇంగ్లీష్లో, టాక్ లెస్ వర్క్ మోర్ అని. కాబట్టి భగవంతుడు మన దేహములో ఇచ్చినటువంటి ఇంద్రియముల వ్యవస్థను కొద్దిగా మనం ఆలోచించినప్పుడు భగవంతుడు తక్కువ మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి, మీ ఇంద్రియములను హరివాయు గురువుల సేవకు, సమాజానికి మంచి చెయ్యటానికి మాత్రమే ఉపయోగించండి. కాళ్ళను, చేతులను. మళ్ళీ చెవులు 2 ఇచ్చాడు. చెవులు 2 ఎందుకయ్యా అంటే మంచివి వినండి, బాగా వినండి. వినవలసినవి విని, వినకూడనివి వినకుండా బాగుగా హరివాయు గురువుల మహిమను బాగా వినండి అని. ఈ విధంగా భగవంతుడు మనకు సాధనకు కావలసినటువంటి సుందరమైనటువంటి దేహాన్ని, మనము సాధన చేయటానికి కావలసినటువంటి ఇంద్రియములను ఇచ్చి మనల్ని దుర్లభమైనటువంటి మానవ జన్మనిచ్చాడు. కాబట్టి దీనిని మనము మన ఇంద్రియములను సరిగా వినియోగించుకొని మన మానవ జన్మను సార్థకము చేసుకుందాం అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.